హాయ్ అందరికీ. ఈ కర్రీకి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంతకేం కర్రీనో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయినాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక పోసి గింజలు వేసుకొని అవి కొంచెం వేగాక సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకుని వేసి అవి మంచి కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపుని వేసి అవి కాస్త వేగాక చామగడ్డ ముక్కలు ఆల్రెడీ ఉడికించుకొని ఇలా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా. ఇక్కడ టిప్ వచ్చేసి చామగడ్డ ముక్కలు అయితే ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పుని వేసి అవి కాస్త వేగాక చింతపండు రసం అయితే పోసుకోవాలి. ఇక్కడ టిప్ వచ్చేసి చింతపండు రసం చిక్కగా ఉండాలి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా రసం బాగా మరగాలి. మరిగితేనే పులుసు టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ ఇలా పైకి వచ్చాక ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ మెంతి పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయే లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ముద్ద పెట్టుకుంటే కాసేపటికి గుమగుమలాడే చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి.